గోర్చికుడు మన చెట్టు చాలా బాగా కాసింది గోర్చికుడు. ఇది మార్కెట్లోకి రేపు తీసుకెళ్ళి గోర్చికుడు మొత్తం అమ్మేసేయాలి. అరే పిల్లలు అందరు ఇక్కడ రండి. ఇదో ఈ చెట్టుకున్న గోర్చికుడు అంతా తెంపేసేయండి. తెంపేసి బస్తాలు నింపండి. నేను రేపు మార్కెట్కి వెళ్ళి ఉదయం దీన్ని అమ్మేసి వస్తాను. ఓకేనా? మీరు ఈ పని కానివ్వండి, నేను పొలం పనిలోకి వెళ్తాను. వెళ్ళి సరేనా? మీరు త్వరగా పని కానివ్వండి. ఇలా 1 అవర్లో మొత్తం తీసేసి బస్తాలు నింపేసేయండి. సరేనా? అరే అన్నకైనా పిచ్చి పట్టిందా? పిచ్చి చెట్టుని పట్టుకొని గోర్చుకుడు అంటున్నాడు. మళ్ళీ మండీలు అమ్మితే ఎవరన్నా వచ్చి తంతారేమో. ఏట్రా ఏంటి ఎదవ కామెడీ వేస్తున్నాడు ఇట్లా నా మీదే బాగా పలిసిపోయింది. మీకు చెప్పింది చేయండి. అర్థమవుతుందా? ఈ గోర్చికుడే ఏరా అలా నవ్వుతున్నావు ఎట్రా నువ్వు? అరే వీడికి అలా ఈ 40 రూపాయల జీతం కట్టివాళ్ళ వాడికి నువ్వు ఇచ్చే 10 రూపాయలకి మధ్యాహ్నం 100 లక్షల బియ్యం వస్తున్నాయి. ఒరే నీ హైట్ నీ పర్సనాలిటీ నీ వెయిట్కి అదే ఎక్కువరా. అది ఎక్కువ కాదు, నాకు నీకే ఎక్కువ అనుకోండి. అది ఒరే నీకు ఇచ్చిన డ్రాయర్ ఉన్నది, లోపల ఉన్న డ్రాయర్ ఉన్నది, ఈ టీషర్ట్ ఉన్నది. మీరు ఇప్పిస్తే ఏమన్నా నీ పేరేమన్నా రాసిందా? అరే షాప్కి వెళ్ళి నేనే కదా ఇప్పించాను. అయితే మీ పేరేమన్నా రాసిందా బాడీ మొత్తం? అయితే ఇప్పటి నుంచి నా పేరు రాసుకో. వెనకాల నా పేరు రాసుకో. నేను రాసుకొని ఏం చేస్తా చూద్దాం. అరే నీకు పొగరు బాగా తరకెక్కిందిరా. అవును ఇలా కాదు కానీ వీడికి మరే వీడిని తీసుకెళ్ళి చెట్టు కింద బాయిలో పెట్టాను. వెళ్ళండి. ఇదే నా అన్నయ్య అన్న దేవసేన అనుకుంటున్నాడా? నా మాటే శాసనం అన్నట్టు ఇదే నా పని అన్నట్టుగా చెప్పాడు. అయినా ఇలా లేపనికి 10 మంది కావాలి. మేము ముగ్గురు ఎక్కడ సరిపోతాం? నేనే పోయి బావలో దుంకేస్తే అయిపోతుంది. ఆయన ఇచ్చేదంతా నాకు వద్దులే. దుంకరా నాయన దుంకు. నిన్ను మోసే కంటే అబ్బాయిలో దుంకడమే బెటర్. అవును బెటర్. సరే అన్న వద్దు నా పని లేనే నీళ్ళు మొత్తం పొంగి పోతుంది. అరే అరే బాయింకు కప్పు అయిపోయిందిరా ఆయన. బయటికి లేపని కుదరదు. అరే నీకు లేపాలంటే మనకి సంపాదన కావాలి. ఇంకా 10 మందిని పట్టు కూడా వాళ్ళ అక్కడ ఉంది. అన్న ఇంకా బాగా కూర్చొని అన్న మెల్లమెల్లగా తీసేసి. అరే మీ అందరికి నేను ఇవాళ జీతాలు ఇవ్వాలి కదా. నేను గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళకు నెలాఖరు 29కు 30కి పడుతుంది జీతం. నేను మీకు 28 ఇస్తాను జీతం. గవర్నమెంట్ కంటే నేనే ఎక్కువ మీరు ఇప్పించుకోవాలి కదా. నిరూపించుకోవాలా? సరే మేము పోలీస్ దగ్గరికి పోతాం. మాకు ఎప్పుడు ఇచ్చారు? 28కే ఇచ్చారు. మళ్ళీ ఈసారి కూడా అదే వేయాలి. నాకు 28 నీ అకౌంట్ నెంబర్ చెప్పు. 984973. నీకు అయిపోయింది. నీకు ఎంత వేసాను తెలుసా? ఈ నెల 16,000 వేసాను. ఓకే ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇది నాది కదా. ఒరే నాదిరా, నాది నీకు ఇచ్చాను. నాది అంతే. నా మాటే శాసనం. ఇవన్నీ నావే. అరే నీకెంతరా? అక్కడ అరే మీ అందరికి నేను డబ్బులు ఇచ్చేసాను కదా. నీకు ఇవ్వలేదారా? అంటే పోయిన నెల కూడా ఇవ్వలేదన్న. అలాగే ఆఫీసు. అరే నువ్వు పోయిన నెల నువ్వు బాకీ ఉన్నావు కదా. నీకు ఎంత 16,000 ఇవ్వాలి. అందరికంటే ఎక్కువ పని నేనే చేస్తున్నా ఇక్కడ ఎక్కువ. అరే నీకు ఇవ్వాలంటే నువ్వు నా దత్తపుత్రుడి కాబట్టి నీకు డబ్బులు ఎందుకురా? నా దత్తపుత్రుడి, నా తర్వాత వారసుడు నువ్వే కదా. ఈ సామ్రాజ్యానికి అంతా నువ్వే కదా. 100 కోట్ల ఆస్తుంది మరి నీ దగ్గర. సరిపోదా ఇదంతా? నాకు సరిపోదు. అరే నాకు కూడా కావాలి. మరి నాకు కూడా కావాలి. వీడినంటే నేను అడాప్ట్ చేసుకున్నాను. మీరందరు కాదు. మరి మీ మామూలు నువ్వు పనివాడివి. పరలోకానికి పంపించేద్దాం అనుకుంటున్నారా? నువ్వే కదా మరి పని మమ్మల్ని అన్నావు. నాకు ఎంత బాధ అనిపించాలి. సరే నీ బాధకు నేను ఒక పరిష్కారం చెప్తాను. ఇకపై నుంచి నేను డబ్బులు ఇవ్వను. ఇవ్వకండి. మేము ఇంత కష్టపడి పని చేసి అలిసిపోయి
తినడానికి ఆకలి లేక ఉంటున్నాం. సరే వీడికి రాత్రి పాస్ అయిన పూకుంది కదా నువ్వు ఏది పెట్టినా తినడానికి నేనేం జంతువు కావు, నువ్వే జంతువు. నేను ఆ మాట అనలేదే, నేను ఆ మాట అనలేదే. నువ్వు పెట్టిన దానికి నాకు కుక్క తినంటాడు లేదు. బిర్యానీ ఉందిరా, నేను అలా చెప్పాను. అదే నువ్వు కుక్క అని ఒప్పుకున్నావు కదా, నేనేం అట్లా అంటలే. ఈయన పెద్ద ఆయన పెట్టిందే తినాలని చెప్తాను పెద్ద. నువ్వు ఒక్క నిమిషం ఫస్ట్ అరే ఇప్పుడు ఆయన బిర్యానీ పెట్టు, ఎలా తింటాడు చూడు. బిర్యానీ పెట్టు, బిర్యానీ పెట్టు. అదే కదా కాన్సెప్ట్. అది పట్టుకొని నువ్వు బిర్యానీ తినాలి. తింటున్నా నేను ఆయన పడేసి ఇప్పుడు తింటున్నా. నువ్వు తినే రకమేరా నిజంగా. ఈ బిర్యానీ ఎలా తయారయ్యారు చూడరా మీరు. మన అంటున్నందుకు నాకు చాలా బాగా అంతేగాని బాధపడుతున్నా. వాడేం చేసుకుంటాడు రా, వాడి మొత్తం వాడు వస్తా మనల్ని కదా తాగేస్తున్నాడు. మళ్ళీ వాడు మన తిరిగి వాడే వస్తాడు చూడు. ఏమో అన్న కొద్దిగా డౌట్ గా ఉంది. చూసావా, అది నేను క్రియేట్ చేసిన వాడిని. వాడిని ఏ విధంగా క్రియేట్ చేయాలనుకున్నా అలా క్రియేట్ చేస్తాను. అన్నం ఏంట్రా ఇవాళ సండే, బిర్యానీ తిందాం అందరం వెళ్ళి. ఏ బిర్యానీ? నిన్నటిదే ఉన్నాడు అన్న. హోటల్లో నిన్నటి మొన్నటి ఉంటుందా? ఇంట్లో అంటే ఉంటుంది, అయితే పదా ఇంట్లో అంటే మొన్నటి ఉంటుంది. చికెన్ నీకురా రే, నీకు మటన్, అరే నీకు చికెన్, ఫిష్, నూడిల్స్. మటన్ బిర్యానీ వీడు ఏదంటే అదిలే. నాకు ఫుల్ మంది కావాలి. మంచిది ఎందుకురా, నీవు ఎప్పుడు మంది కావాలంటే ఇక్కడ మంది బిర్యానీ. అదే మంచిది ఎందుకురా నీకు? అయ్యో ఆ మంది కాదన్న, ఇది మండి బిర్యానీ. మండియా? వీడికి ఈ రోజు మండిలో ఉండి ఆ మండి బిర్యానీ కావాలంటారా వీడికి? కాదన్న అన్నయ్య పొద్దున్న ఒక కొత్త సాకు పెట్టిరు, అదేదో పిచ్చి పిచ్చి బండి పెడతారంట, తింటాడంట పోయి. పిచ్చి పిచ్చిగా మరి నీకు నా మండి అంత చిలుకనారా, నీ పని చెప్తే నాగరా. వాడు నేను గీసిన గీతలో జరగడు. ఇక్కడ గీశాను, ఇక్కడే ఉండాలి. చూసావా, అలా ట్రైనింగ్ ఇచ్చాను వాడికి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ గంట కొట్టండి. బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి. బాయ్. తర్వాత నేను వీడికి ముద్దిస్తాను.